హలో గాయ్స్! అందరు ఎట్లున్నారు? మంచిగానే ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ మనం కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను. మజ్జిగ పులుసు అంటారు. కొంతమంది సల్లచారు అంటారు. దీంట్లో మనము బచ్చల కూర ఏసి ఇవాళ రెసిపీ చేయబోతున్నాము. పుల్లటి మజ్జిగ, ఎల్లిపాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, బచ్చల కూర, శనగపిండి, ఎండు కొబ్బరి పొడి, తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు. అంటే పుల్లటి మజ్జిగ ఎందుకు ఏసుకుంటున్నాం మమ్మీ? టేస్ట్ మంచిగా వస్తుంది. తియ్యటి మజ్జిగ ఏసుకుంటే రాదా? రాదు. పుల్లటిదైతేనే మంచిగా టేస్ట్ మస్తు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనము చూపించిన దాంట్లో కొన్ని ఇంగ్రీడియెంట్సే మిక్సీ చేసుకోవాలి. అవేంటో చెప్తాను చూడండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయ, ఎండు కొబ్బరి. పచ్చి కొబ్బరి వేసుకోవచ్చా మమ్మీ దీంట్లో? వేసుకోవచ్చు. కానీ ఏది ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది? ఎండు కొబ్బరి? పచ్చి కొబ్బరి ఇంకా బాగుంటుంది. ఓకే. ఇంకా ఇప్పుడు ఏం వేసావు? ఉప్పు ఇవన్నీ మిక్సీ చేసి పేస్ట్ చేసుకొని పెరుగులో కలుపుకోవాలి. ఓకే. ఇదంతా పేస్ట్ చేసుకొని పెరుగులో కలుపుకోవాలంట. చూద్దాం. ఇవన్నీ మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 టైమ్స్ తిప్పుకుంటే సరిపోద్దా? పేస్ట్ లాగా అవ్వాలి. సో ఇలా వాటర్ కావాలి అంటే వేసుకోవచ్చు. నేనైతే వాటర్ యూస్ చేయలేదు. ఇలా ఒక్కసారి ఒక 2 టైమ్స్ తిప్పుకున్నాను గ్రైండర్లో. తర్వాత ఇది తీసుకెళ్ళి కర్డ్లో కలుపుకోవాలి. మజ్జిగలాగా చేసుకోవాలి ఈ చారు. ఇప్పుడు మజ్జిగలో కలిపే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఎలా కలపాలి మమ్మీ చెప్పు? ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం శనగపిండి. ఇది సమ్మర్లో సల్వ చేస్తుందా మమ్మీ? చాలా చల్లగా ఉంటుంది. నోరుకు కూడా టేస్ట్ అనిపిస్తుంది కదా. బచ్చల కూర కూడా బ్లడ్ వస్తుంది మంచిది పిల్లలకి. ఓన్లీ బచ్చల కూరనేనా ఇంకా వేరే ఆకుకూరలతో చేసుకోవచ్చా ఇట్లా? పాలకూర చేయొచ్చు. ఓకే. గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఓకే. చూస్తున్నారా ఫ్రెండ్స్? మంచిగా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి, లేకపోతే లమ్స్ ఫామ్ అవుతాయి, అంటే గడ్డలు కట్టేస్తాయి. మజ్జిగ చేసే కొలతను బట్టి పిండి కలుపుకోవాలి. ఎక్కువ పిండి పడితే గట్టిగా అయిపోతుంది. ఓకే. పచ్చిమిరపకాయ పేస్ట్ అయినా ఇక టేస్ట్ తగ్గ పొయ్యి ముట్టించి కడాయి పెట్టి 6 చెంచాల నూనె వేసుకొని తాలింపు గింజలు వేయాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. కొత్తిమీర వేసాను. కరివేపాకు, కొత్తిమీర తర్వాత బచ్చల కూర వేసుకున్నాము. అది మంచిగా మగ్గనియాలి. ఆయిల్లో మంచిగా పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా గడ్డ పెట్టుకొని కలుపుకోవాలి. అది మంచిగా మగ్గాలి నూనెలో. అంటే పచ్చి వాసన మొత్తం పోవాలి, మనకి పోవాలి. బచ్చల కూర కూడా ఉడకాలి. ఓకే. ఎంతసేపు పడుతుంది మమ్మీ? 10 నిమిషాలు పడుతుంది. ఓకే. మూత పెట్టుకోవచ్చా? పెట్టుకోవాలి. పెట్టుకుంటే జల్ది ఉడుకుతుంది. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దాం. మగ్గిందా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మమ్మీ? పెరుగు పోసేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నవన్నీ పెరుగులో అది వేసేసేయాలి. స్టవ్ అనేది సిమ్లోనే ఉంచాలండి. సో ఇలా అన్ని కలుపుకున్నది కడాయిలోకి పోసుకోవాలి. అంటే పొంగు రావాలా? ఉడకాలి. అంటే పెరుగు ఇరుగుతుంది అంటారు కదా, అందుకోసం శనగపిండి కలిపినాం కదా, ఏమి ఇరగదు. ఓకే. పెరుగులో కలిపితే శనగపిండి ఇరగదు. ఓకే. ఇప్పుడు హైలో పెట్టొచ్చా స్టవ్? చిన్నగానే మంచిగా ఉడకాలి. మూత పెట్టుకోవచ్చా? ఉప్పు తక్కువ ఉన్న వాళ్ళకి నిమ్మకాయ పిండుకోవచ్చు లాస్ట్ కి. అంత దించిన కొంచెం ఎక్కువ పులుపు తినేవాళ్ళు కాబట్టి, ఇన్ కేస్ మరి ఇంకా కొంతమంది చాలా పులుపు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం మొత్తం కింద దించినాక సగం నిమ్మకాయ పచ్చ పిండుకోవచ్చు. ఓకే. నేను కొద్దిగా పోసాను వాటర్. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చారులాగా పొంగు వచ్చేదాకా చూసుకోవాలి. ఒక్క 2 మినిట్స్ ఉంచేసి మనం గిన్నెలోకి తీసేసుకోవడమే. ఇది సమ్మర్లో మంచి రెసిపీ అనమాట.
ఏ టైంలోనే తినొచ్చు. కానీ సమ్మర్‌లో చలువ చేస్తది బాడీకి కాబట్టి చాలా బావుంటది. అండ్ మనకి నోరు బాలేదు అన్న టైంలో గూడా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది. మా ఇంట్లో ఇది అందరి ఫేవరెట్ రెసిపీ అనమాట. ఎప్పుడన్నా మనకు ఏమి తినాలనిపించకపోతే ఇమ్మీడియేట్‌గా ఇది చేసుకుంటాము. బచ్చల కూర లేకపోతే బచ్చల కూర ఒకటి తీసేసి మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ చేసుకోవచ్చు. సో, అంతే గైస్, మన బచ్చల కూర మజ్జిగ పులుసు, చల్ల చారు రెడీ. గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. అంతే. Thank you so much for watching my video. Please do like, subscribe to my channel and support us. Thank you. Bye bye.